కమిషన్లో విచారణల పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విమర్శించారు. జనగామ జిల్లా వేలేరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కేటీఆర్పై కక్ష సాధించేందుకే ఫార్ములా ఈ కార్ రేసుపై విచారణ జరుపుతున్నారని రాజయ్య మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రేవంత్ నిర్వహించిన అందాల పోటీలతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిన్నదని రాజయ్య పేర్కొన్నారు. తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో దాదాపు ఆనాడు 180 కోట్ల ప్రజలు ప్రపంచం మొత్తంలో దాన్ని వీక్షించడం జరిగింది. 150 దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలే కార్యక్రమం. తెలంగాణ ప్రతిష్ట ఇమిడించజేయడానికి ఆనాడు పారదర్శకంగా HMDA ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి 44 కోట్ల రూపాయలు పంపించినట్టు RBI నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శకంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే ఒకసారి 2 సార్లు ఎంక్వైరీ అయిపోయినాయి. మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ పిలిచే కార్యక్రమం. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముత్యంలా కేటీఆర్ గారు బయటకు వస్తారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని కేసులు అభియోగించినా, ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కానీ కేటీ రామారావు గారు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చేళ్ళు. మేము మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వెంటాడతాం, నిలదీస్తూనే ఉంటాం. ఈరోజు ప్రజలకు అలివి కాని హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఈ కేసులను పెట్టే కార్యక్రమం కనబడతా ఉన్నది.